అమెరికా రష్యా యుద్ధం చేసుకుంటాయా చెప్పలేము. వెనక్కి తగ్గుతారా లేకపోతే సర్దుబాటు మాటలు మాట్లాడుకుంటారా? అమెరికా అయితే కవ్వించింది రష్యాని. వెనుజులా వ్యవహారంలో వెనుజులా దగ్గర నుంచి ఆయిల్ తీసుకువెళ్తున్నటువంటి రష్యాకి సంబంధించినటువంటి బెల్లా-1 నౌకని ఐస్లాండ్ సమీపంలో ఓ పక్కన తన ప్రత్యేక దళాలను పంపించి హెలికాప్టర్ల ద్వారా అందులోకి దించి ఆ షిప్ని సీజ్ చేసేసి బెల్లా-1ది. ఓ పక్కన రష్యాకి సంబంధించినటువంటి ట్రూప్స్ దగ్గరలోనే ఉన్నాయి. ఈ విషయం గమనించి అక్కడికి వచ్చేలోపుగా ఇది సీజ్ చేసేసింది. బ్రిటన్ కూడా దానికి సహకరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు మొట్టమొదటిసారి రష్యాకి సంబంధించినటువంటి మ్యారిటైమ్ అంటే వాళ్ళ నౌకాదళానికి సంబంధించినటువంటి వాళ్ళ నౌకాదళంలో ఉండేటటువంటి వాణిజ్య నౌకని సీజ్ చేయడం అన్నటువంటిది ఫస్ట్ టైం జరిగింది. ఇది గతంలో కూడా ఎప్పుడూ లేదు. రెండో ప్రపంచ యుద్ధం ఆ టైంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయేమో కానీ మనకు తెలిసిన తర్వాత జరిగినటువంటిది కాదు. ఇప్పుడు యుఎస్ ట్రూప్స్ సీజ్ చేసినటువంటి ఈ అంశంలో రష్యా అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాతన రష్యా వచ్చేటప్పటికి వాళ్ళని నిలదీసినటువంటి పరిస్థితి. ఆ తర్వాతన అమెరికన్ బాంబర్ విమానాల వెంటపడి మరి రష్యా తరిమేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు అమెరికా ఆ సీజ్ చేసిన షిప్ని వెనక్కిస్తుందా బెల్లా-1ని? అదే సందర్భంలో ఇది ఈ బెల్లా-1 అనేటటువంటిది మెరీనేరా అని పిలుస్తున్నారు. ఇది ఆయిల్ ట్యాంకరు అమెరికన్ ఫోర్సెస్ చేతుల్లోనే ఉంది ప్రస్తుతం. రష్యా ఇప్పుడు అది వెనక్కితే ఇవ్వమని అడుగుతుందా లేకపోతే ఇప్పుడు లాక్కుంటుందా అనేటటువంటిది తేలాల్సి ఉంది. అమెరికన్ కమాండోస్కి సంబంధించినటువంటి ఆపరేషన్ అంతా కూడా విజువలైజ్ చేసి మరి ఇచ్చినటువంటి వేళ ఇది దాదాపుగా $5 మిలియన్ విలువైనటువంటి ఆస్తి. రూపాయి కాదు, 2 కాదు. కాబట్టి ఏం చేస్తుంది రష్యా అన్న దాని మీద భవిష్యత్తు విషయాలు ఆధారపడి ఉంటాయి. ఇది యాక్చువల్గా శ్రీలంక అండర్ కవర్ డార్క్నెస్ ప్రాంతాలని కూడా టచ్ చేయగలిగేటటువంటి అత్యంత కీలకమైనటువంటి షిప్స్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటిది. ఇప్పుడు ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది.